మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేస్తారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం. ఒక రాత్రి మాత్రమే కాదు, ఇది అంధకారాన్ని చీల్చే జ్ఞానజ్యోతి. ఇది శివుణ్ణి ప్రార్థించడానికి మాత్రమే కాదు, మనలోని శివత్వాన్ని మేల్కొల్పడానికి వచ్చిన పవిత్ర రాత్రి. పూర్వకాలంలో దేవతలు, ఋషులు అన్నారు, శివరాత్రి నాడు జాగరణ చేస్తే శివుడు మనలోనే ప్రత్యక్షమవుతాడు. సముద్రమథనం. ఒకప్పుడు దేవతలు, అసురులు కలిసి సముద్రమథనం చేశారు. అమృతం వస్తుందనుకున్నారు. కాని ముందు వచ్చినది భయంకరమైన హాలాహలం. ఆ విషం ప్రపంచమంతా నాశనం చేయగల శక్తి కలది. దేవతలు భయంతో వణికిపోయారు. అప్పుడు వారు శివుణ్ణి శరణు కోరారు. శివుడు ఏమీ మాట్లాడలేదు. ఆ విషాన్ని నిశ్చలంగా తాగేశాడు. ప్రపంచం రక్షించబడింది. కాని ఆ విషం ఆయన కంఠంలోనే నిలిచిపోయింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఈ త్యాగాన్ని స్మరించుకునే రాత్రే మహాశివరాత్రి, శివ పార్వతుల కళ్యాణం. ఈ పవిత్ర రాత్రి శివుడు పార్వతీదేవి కళ్యాణం జరిగిన రోజు కూడా. పార్వతీదేవి జన్మల తరబడి తపస్సు చేసింది. ఆమె తపస్సు చూసి శివుడు కరిగిపోయాడు. ఆ రాత్రి శివుడు గృహస్థుడయ్యాడు. శక్తి, శివం ఏకమయ్యాయి. సృష్టికి సమతుల్యత వచ్చింది. అందుకే భక్తులు అంటారు, శివరాత్రి నాడు భక్తితో ప్రార్థిస్తే జీవితంలోని అర్థం తెలుస్తుంది. మార్కండేయుడి కథ. మార్కండేయుడు అనే బాలుడు చిన్న వయసులోనే మరణయోగం కలవాడు. కాని అతడు రోజూ శివలింగాన్ని పూజించేవాడు. మరణదేవత యముడు వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని హత్తుకున్నాడు. ఆ క్షణంలో శివుడు లింగం నుండి ఉద్భవించి యముణ్ణి నిలిపేశాడు. మార్కండేయుడికి చిరంజీవిత్వం ప్రసాదించాడు. శివరాత్రి నాడు శివపూజ మరణభయాన్ని కూడా తొలగిస్తుంది అని ఈ కథ చెబుతుంది. శివలింగం పరమసత్యం. శివలింగం అంటే రాయి కాదు, అది ఆరంభం లేని సృష్టి, అంతం లేని చైతన్యం, రూపం లేని పరమాత్మ. శివరాత్రి నాడు లింగాభిషేకం చేస్తే మన అహంకారం కరిగిపోతుంది, మన మనస్సు నిశ్చలమవుతుంది. జాగరణ. ఈ రాత్రి శివుడు ధ్యానంలో లీనమయ్యే రాత్రి. మనము కోపం విడిచిపెట్టి, ఆశలు తగ్గించి, మనస్సును శాంతిగా ఉంచితే శివత్వం మనలో మేల్కొంటుంది. అందుకే జాగరణ అంటే మేలుకోవడం కాదు, జాగరణ అంటే అజ్ఞానం నుండి మేల్కొనడం. శివతాండవం లయలో లీనమైన సృష్టి. ఈ ఒక్క రాత్రి శివుడు తాండవం చేస్తాడని నమ్మకం. ఆ తాండవం అంటే పాతదాన్ని నాశనం చేయడం, కొత్తదానికి మార్గం వేయడం. మన జీవితంలో బాధలు, పాపాలు, భయాలు అన్నీ లయమవ్వాలని ఈ నృత్యం సూచిస్తుంది. ఈ ఒక్క రాత్రి ఉపవాసం, శివనామస్మరణ, భక్తిభావం ఉంటే చాలు. శివుడు ఏమీ అడగడు, మన మనస్సే ఆయనకు ప్రసాదం. శివుడు కైలాసంలో కాదు, శివుడు మనలోనే ఉన్నాడు. నిశ్చలమైన మనస్సులో నిజమైన శివుడు కనిపిస్తాడు. ఓం నమః శివాయ. ఈ మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, శక్తి, జ్ఞానం ప్రసాదించాలి.